ఈ లడ్డూ విషయంలో నీవు నియమించినటువంటి సిట్ నివేదికే మా తప్పు ఏదీ లేదు అని స్పష్టంగా పేర్కొన్నది. సుప్రీంకోర్టు నీకు మొటిక్కాయలు వేసి మరి వాళ్లు నియమించినటువంటి సిట్ సిబిఐ ఎంక్వైరీలో మా పాత్ర ఏమీ లేదని తేల్చినా కూడా నువ్వు ఇంకా లడ్డూను అపవిత్రం చేశారనే చెప్తున్నావు. నీవు అంగనాంగనలతో తిరుగుళ్ళు ఆడేటువంటి స్త్రీలోనుడైనటువంటి బిఆర్ నాయుడు లాంటి నీచుణ్ణి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఆ తిరుమల పాలక మండలి అధ్యక్షుడిగా నియమించినటువంటి ఘనత మీది. ఈ రోజున బిఆర్ నాయుడు అనేవాడు నక్కి నక్కి గుంట నక్కలాగా ఒక పాలక మండలి అధ్యక్షుడు వస్తున్నాడు అంటే ఎందుకు నీకు ఈ రోజు నీ సభలో లేడు చంద్రబాబు నాయుడు? ఆ పాలక మండలి అధ్యక్షుడు ఎందుకు లేడు? మొన్న జరిగినటువంటి మహానాడులో ఎందుకు రాలా? అదే పోయిన సంవత్సరం జరిగినటువంటి మహానాడులో ఎందుకున్నాడు? నేను వస్తే ఏమవుతుందో అన్నటువంటి భయంతో నక్కి నక్కి నంగనాచి వ్యవహారాలన్నీ కూడా ఆడుతున్నటువంటి బిఆర్ నాయుడుని అధ్యక్షుణ్ణి చేసినటువంటి ఘనత నీది. తిరుమలను అపవిత్రం చేసింది మేమా? 3 రోజుల క్రితం తప్ప తాగి రౌడీలు గూండాల్లాగా కొండ మీద తన్నుకు చచ్చినారు అన్నటువంటి విషయం మర్చిపోయినావా చంద్రబాబు నాయుడు? పాదరక్షలతో తిరుమలలోకి వెళ్లినటువంటి ఘన చరిత్ర నీ పాలనలో కాదా చంద్రబాబు నాయుడు? కొండ మీద మందు బాటిళ్లు బెల్ట్ షాపులు దొరికినాయి అన్నటువంటి సంగతి నీ హయాంలో కాదా చంద్రబాబు నాయుడు? ఎక్కడ చూసినా కూడా చివరకు పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర మందు బాటిళ్లు దొరికితే ఆ మందు బాటిళ్లు వైసీపీ కార్యకర్త పెట్టినాడు అని దొంగ కేసు బనాయించినటువంటి చరిత్ర మీది కాదా చంద్రబాబు నాయుడు గారు? అక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి తన్నుకు తెచ్చినటువంటి గంజాయి తాగినటువంటి వాళ్లు అక్కడ దొరికినటువంటి మాట వాస్తవం కాదా తిరుమలలో చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజున ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత మీది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున గంజాయి అమ్మేవాళ్లు, ఎర్రచందనం అమ్మేటువంటి వాళ్లు, ఆ స్మగ్లర్లు, ఆ ఆకు రౌడీలు, ఆ వీధి రౌడీలను తిరుపతిలో పెంచి పోషిస్తున్నటువంటి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ క్షేత్రంలో పెంచి పోషిస్తున్నటువంటి చరిత్ర ఈ రోజున సభ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిదే. ఈ రోజున తిరుపతి అంతా కూడా అరాచక వ్యవస్థ రాజ్యమేలుతున్న దానికి కారణభూతుడు చంద్రబాబు నాయుడే.